ఈ పేపర్ ఒకటే అండ్ దెన్ విద్యార్థులు ఒకరే, ర్యాంకులు ఒకటే, హాల్ టికెట్ నెంబర్ ఒకటే, హాల్ టికెట్ నెంబర్ ఒకటే. మారింది ఏమన్నా ఈ రెండిట్లో మార్పులు ఏమన్నా ఉన్నాయంటే ఇక్కడ టీ షర్ట్ వేసుకున్నటువంటి విద్యార్థి ఇక్కడ కోట్ వేసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ నారాయణలో టీ షర్ట్లు, శ్రీ చైతన్యలో కోట్లు. యూనిఫామ్ కోడ్ మారింది కానీ వేసుకున్నటువంటి దుస్తులు మారినాయి కానీ ఇంకా ఏమీ మారలేదు. యాజ్ టీస్ గా ఎవ్రీథింగ్ ఒకటే ఉంది. ప్రజలు మోసపోయినంత కాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు అని చెప్పడానికి చైతన్య నారాయణ కాలేజీలే ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే వాళ్ళ దగ్గర చదవకపోయినా వీళ్ళు మా దగ్గరే చదివారు అని చెప్పేసి చాలామంది అమాయకులైన తల్లిదండ్రులని మోసం చేయడమే పరిపాటిగా గత కొన్నేళ్లుగా ఈ సంస్థలకు అలవాటైపోయింది. ఇదే వాళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారాలని కూడా ప్రజలు గుడ్డిగా నమ్మి క్రాస్ చెక్ చేసుకోకుండా మా పిల్లల్ని అందులో జాయిన్ చేస్తే వాళ్ళు బాగా ఉత్తములుగా తయారవుతారు అని చెప్పేసి చాలామంది కూడా తల్లిదండ్రులు పిల్లలందరినీ కూడా చైతన్య నారాయణ కాలేజీలో జాయిన్ చేస్తున్నారు. జాయిన్ చేసిన తర్వాత ఇక అక్కడ జరిగే అవినీతి కానివ్వండి, అక్కడ జరిగే అక్రమాలు కానివ్వండి, అక్కడ పిల్లలు బలవన్మరణాలకు పాల్పడడం కానివ్వండి, ఇవి స్కూల్స్ కాలేజెస్ కాదు, ఇవి జైల్స్ అని చెప్పేసి చాలామంది విద్యార్థులు ఆక్రందనలు కూడా మనం వినక తప్పలేదు. అయితే ఈ అంశాలన్నీ మనతో మాట్లాడేందుకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి సాయి కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి సాయి కుమార్ గారు. నమస్కారం. అల్లు అర్జున్ మీద, శ్రీలీల మీద కేసు పెట్టాలని 2 నెలలుగా ఫైట్ చేస్తున్నారు. మరి ఆ కేసు ఎంతవరకు వచ్చింది, ఎందుకు వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి అనే అంశాలంటే మాట్లాడడానికంటే ముందుగా అసలు మీ ఫైట్ ఏంటి, అసలు చైతన్య నారాయణ మీద మీరు ఎందుకు పోరాటం చేస్తున్నారు, మీ పోరాటంలో నిజాయితీ ఉన్నా సరే ఎందుకు తల్లిదండ్రులు దాన్ని ఆకలింపు చేసుకోలేకపోతున్నారంటే మీరేం చెప్తారు? అంటే విద్య అనేది కూడా మొత్తం కూడా వ్యాపారంగా మారిపోయింది. ఏ రంగమైనా సరే ఆ రంగంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు ఎక్కువ శాతంలో అంటే 10% పెట్టిన దానికి 90% శాతానికి ఈరోజు ఎక్కువ ఆదాయం వచ్చే ఏదైనా వ్యాపారం ఒకటి ఉందంటే అది విద్యా వ్యాపారం మాత్రంగానే ఈరోజు మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాలనే కాదు దేశం మొత్తం కూడా ప్రభావితం చేసేటువంటి ఎక్కువ వనరులుగా ఎక్కువ ఆదాయం పొందేటువంటి వ్యాపారం ఏకైక మొదటి వ్యాపారం చూస్ చేసుకోవడానికి ఉన్నటువంటి వ్యాపారం ఏదనంటే అది కేవలం విద్యగా మారిపోయింది. ఎందుకంటే ప్రభుత్వానికి పన్ను కట్టే అవకాశం లేదు కాబట్టి. అవును, అంతేగా ప్రధానంగా. ఎందుకంటే ఈ విద్య పైన కూడా ఎవరైనా ఏ కంపెనీ అంటే ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీగా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయినటువంటి తరచులోనే భాగంగానే వాళ్ళందరూ కూడా కంపెనీల నుంచి కూడా ప్రభుత్వానికి పన్నులు కట్టే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఆంక్షలు లేవు. నువ్వు ఎంతైనా సరే వసూలు చేసుకోవచ్చు, ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నా కూడా ఇక్కడ ఎవరు కూడా అడిగే పరిస్థితి ఉండదు. దానికంటూ విద్యారంగానికి కేటాయించినటువంటి ఒక విద్యాశాఖ మంత్రి ఉంటాడు అదే ప్రభుత్వం నుంచి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, అదేవిధంగా డిస్టిక్లో ఆర్ఐఓ ఆఫీసులు కావచ్చు, ఇట్లా పైన తరచుగా నేషనల్ నుంచి కింద మండల స్థాయి వరకు కూడా తరచుగా విద్యాశాఖ అధికారులు ఉంటారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఉండడానికి వాళ్ళ కుర్చీలో కూర్చోడానికే పనికొస్తున్నారు. కానీ ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలపైన ఎక్కడ కూడా వాళ్ళు ఏమి చేస్తున్నాయి, ఎక్కడ ఏ పిల్లాడికి అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా విద్యార్థుల దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈరోజు విద్యను వ్యాపారంగా మార్చుకుంటే ఇలాంటి కంపెనీలు వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు దండుకుంటున్నారు. వారికి మెరుగైన విద్య కనీసం అన్ని లక్షల వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు, వ్యాపారంగా మార్చుకున్నారు. కనీసం వారికి మెరుగైనటువంటి విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు ఏమైనా ఈ రెండిట్లో ఒకటి కాకపోయినా ఒకటైనా కల్పిస్తున్నారంటే ఒకటి కూడా కనిపించట్లేదు. మీ చేతిలో 2 న్యూస్ పేపర్స్ ఉన్నాయి, ఒకటి ఆంధ్రజ్యోతి, ఒకటి ఈనాడు. మనం 2 పక్కన పెడదాం. ఒకే పేపర్లోనే చూసినప్పటికీ ఒకే పేపర్లోనే ఈనాడు. సో ఈనాడులోనే వచ్చేసరికి ఒకే పేపర్లోనే వేరే పేపర్లో కూడా కాదు, ఒకే ఈనాడు పేపర్లోనే ఇక్కడ చూస్తే శ్రీ చైతన్య అండ్ దెన్ ఇక్కడ చూస్తే నారాయణ. ఇదే శ్రీ చైతన్యలో మళ్ళీ ఏమంటే పేపర్ ఒకటే, అదే విధంగా కళాశాలలేమో 2. ఒకే పేపర్లోనే ఫస్ట్ ఏమో శ్రీ చైతన్య యాడ్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ చూస్తే నారాయణ యాడ్ ఇచ్చింది. ఒక పేపర్లో 2 యాడ్లు. తారీఖు ఎంత? 3వ తారీఖున ఇక్కడ 3వ తారీఖున. అదేంటి మరి సేమ్ ఒకే రోజు పబ్లిష్ అయినాయి, సేమ్ ర్యాంక్స్ తో. ఇక్కడ చైతన్య, ఇక్కడ నారాయణ. అండ్ దెన్ ర్యాంకులు ఇంకా ఏమైనా తేడా ఉందంటే ఏమీ తేడా లేదు. 3వ ర్యాంకు సాధించిన విద్యార్థి, అక్కడ 3వ ర్యాంకు. సో ఇక్కడికి ఈ పేపర్ ఒకటే అండ్ దెన్ విద్యార్థులు ఒకరే, ర్యాంకులు ఒకటే, హాల్ టికెట్ నెంబర్ ఒకటే. మారింది ఏమన్నా ఈ రెండిట్లో మార్పులు ఏమన్నా ఉన్నాయంటే ఇక్కడ టీ షర్ట్ వేసుకున్నటువంటి విద్యార్థి ఇక్కడ కోట్ వేసుకుంటాడు,
ఎందుకంటే ఇక్కడ నారాయణలో టీ షర్ట్లు, శ్రీ చైతన్యలో కోట్లు, యూనిఫామ్ కోడ్ మారింది కానీ వేసుకున్నటువంటి దుస్తులు మారినాయి కానీ ఇంకా ఏమీ మారలేదు. యాజ్ టీస్ గా ఎవ్రీథింగ్ ఒకటే ఉంది. ఇంకా హాల్ టికెట్ నెంబర్స్ కూడా నార్మల్ గా క్యాజువల్ గా వాళ్ళే మెన్షన్ చేశారు, హాల్ టికెట్ నెంబర్స్ సహా మెన్షన్ చేశారు. అంటే విద్యార్థుల్ని, వారి యొక్క తల్లిదండ్రుల్ని సమాజంలో ఇట్లాంటివంటి వార్తలను చూసి ఎంత ప్రభావితంగా చూసి వాళ్ళ నమ్మి ఈరోజు బయటికి నమ్మేటువంటి పత్రికల్లో, ఇట్లాంటి పత్రికల్లో కూడా అలాంటి సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వాటిలో కూడా ఇలాంటివి తప్పుడు ప్రచారం చేస్తే ఏ విధానికి ఏం సంకేతం ఇస్తాయి ఇలాంటి పేపర్లు కూడా? ఇలాంటి వార్తలను ఇలాంటి పేపర్లో, ఇలాంటి ఈనాడన్నా, ఆంధ్రజ్యోతి అన్నా, ఇలాంటి పేపర్లు చాలా తరచుగా ఎక్కువ సంఖ్యలో కూడా పబ్లిష్ అయ్యేటువంటి ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఇలాంటి తప్పుడు వార్తలు ఇస్తారు. ఇంకా మీరు చూస్తుంటే వీళ్ళకి అందరికి కూడా ఇంతంత పెద్ద 1, 3, 5, 6, 10 ఇంత పెద్ద బోల్ట్గా నెంబర్లు వేశారు, కాలేజీ పేర్లు వేశారు, వాళ్ళ ఫోటోలు వేశారు. కానీ మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం అంటే వీళ్ళు చేసేది తప్పు, ఈ పేపర్ యొక్క వ్యవస్థ చేసేది కూడా తప్పే కానీ అనుకుందాం కాదు, తప్పే. వాళ్ళు చేసే తప్పని వాళ్ళకి తెలుసు. తర్వాత ఇలాంటి సమస్యలు వస్తాయని ముందస్తుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పేపర్ని ఇలా తిప్పితే ఇక్కడ ఒకటి పెట్టారు, టిఎన్సి అప్లై నోట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ ఎర్రర్ పబ్లిష్డ్ ఇన్ దిస్ అడ్వర్టైజ్మెంట్ కుడ్ బి brought to our notice. Note the information as per అడ్వర్టైజ్మెంట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ స్టూడెంట్. అంటే చూడండి, అంటే వాళ్ళే నీట్గా చెప్పేస్తున్నారు, వాళ్ళు చేసేది మేము చేసే తప్పు ఉంది, మేము చేసే పనిలో తప్పు ఉంది అని చెప్పి నీట్గా వాళ్ళు చెప్తున్నారు. కానీ మళ్ళీ చేసిన తప్పు మీకే తెలుసు, మళ్ళీ మీకు ఏం చెప్తామా మేము వచ్చి? అండ్ దెన్ ఈ రోజు ఏమో తప్పేం కాదు, వీళ్ళు చెప్పారు కదా, మీరు నోటీస్ బోర్డులో పెట్టారు కదా, తరచుగా చేస్తున్న తప్పులే. ఈ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్న తరచుగా పబ్లిష్ చేసినటువంటి వార్తలు చాలా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని ఫేకే. ఎందుకంటే జేఈ మెయిన్స్ మొన్న ఈ మధ్య కాలంలో 1 నెల కూడా కాలేదు, అప్పుడు కూడా సేమ్ ఇట్లానే తరచుగానే ఈ శ్రీ చైతన్య నారాయణ ఇలాంటివి చైనా విద్యా సంస్థలు, చైనా అంటేనే చెయ్యి అంటే చైతన్య, నా ఎన్ అంటే నా అంటే నారాయణ అనేసి చైనా విద్యా సంస్థలు, ఒక కార్పొరేట్ విద్యా సంస్థలు, విద్యార్థులకు మేలు చేసే విద్యార్థులు సంస్థలు కాదు, వారికి మెరుగైన విద్య అందించే సంస్థలు కావు. ఇవి కేవలం వాళ్ళ లక్ష్యం ఏమంటే వ్యాపారంగా మార్చుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అక్రమంగా దోచుకోవడానికి ఇవి ఉన్నాయని చెప్పి మేము అప్పుడు తెలియపరిచాం. అదే విధంగా ఇలాంటి అంటే నేను ఇలాంటివి ఇక్కడ మేనేజ్మెంట్ తప్పని నేను అనట్లేదు, కానీ దీన్ని గుడ్డిగా నమ్ముతున్న తల్లిదండ్రులు తప్పని నేను బలంగా భావిస్తాను. ఎందుకంటే చాలా వార్తలు వింటున్నాం, చాలా మీ వంతు ఫైట్ మీరు చేస్తున్నారు. కనీసం నామినల్ మరియు రెగ్యులేషన్స్ కూడా పాటించకుండానే కాలేజీలు రన్ చేస్తున్నారని చెప్పేసి అప్పటికప్పుడు ఫైట్ చేస్తున్నాను. అందులో నో డౌట్ అబౌట్ ఇట్. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు స్వతహాగా మా పిల్లోడు చైతన్యలో చదివితే గొప్పగా తయారవుతాడు, లేకపోతే నారాయణలో చదివితే గొప్పగా తయారవుతాడు అని చెప్పేసి ఒక చిన్నపాటి ఆశ వాళ్ళల్లో కలిగి ఆ రకమైన మేనేజ్మెంట్కి పిల్లల్ని తీసుకెళ్ళి అప్పచెప్పేస్తున్నారు. ఈరోజు పేరెంట్స్ అంత అవేర్ అండ్ అవేక్గా ఎందుకు లేకపోతున్నారు అంటే వాళ్ళు కూడా బిజీ లైఫ్లో ఉన్నారు, బిజీ లైఫ్లో ఉండిపోతున్నారు. ఈరోజు ఇలాంటి పేపర్లో 1 అని వేస్తే, ఈరోజు శ్రీ చైతన్య 1 అంటే ఆల్ ఇండియా ర్యాంక్ 1 అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఏ పేరెంట్ అయినా సరే, నేను ఒక పనికి వెళ్తున్నా, ఈరోజు నేను నేను ఆఫీస్కి వెళ్తాను, బిజీ వర్క్ ఉన్నారు, నా పాపను తీసుకెళ్తే ఆన్ ద వేలో నేను అక్కడ డ్రాప్ చేసి అక్కడ వెళ్ళిపోవడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి నియరెస్ట్గా ఉన్న క్యాంపస్ ఏదనేది దాంట్లో జాయిన్ చేస్తున్నారు. అందులో క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉందా లేదా, ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, ఏముంది ఏం లేదు ఆలోచన చేయట్లేదు పేరెంట్స్ కూడా. దే ఆర్ రోమింగ్ ఇన్ బిజీ లైఫ్, సో దే ఆర్ చూసింగ్ విత్ రాంగ్ టేకింగ్ రాంగ్ డెసిషన్స్. సో అలా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నిటికి నమ్మడానికి వన్స్ ఇలాంటి పేపర్స్ వలన, అలానే చాలా విధంగా ఫేమస్ అయినటువంటి యాక్టర్లు శ్రీలీల, అదే విధంగా అల్లు అర్జున్, ఇలాగా చెస్ ప్లేయర్ గుకేకల దొమ్మరాజు అనే పర్సన్, వీళ్ళు ముగ్గురు ఇలాంటి వాళ్ళు కాంట్రాక్ట్ అయ్యేసి కొన్ని లక్షల రూపాయలు బ్రాండ్ అంబాసిడర్లుగా శ్రీ చైతన్యకి, మీకు నీట్లో సీట్ కావాలంటే మా కాలేజీలోనే చేరండి, శ్రీ చైతన్యలో చేరండి, నారాయణలో చేరండి, ఇట్లా పబ్లిసిటీ చేసుకుంటూ ఎక్కడైనా ఫ్రీ సీట్ రావాలంటే ఈరోజు ఖచ్చితంగా మీకు మెరుగైన వసతులు ఉంటాయి, అదేవిధంగా ఫ్యాకల్టీ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇక్కడ చేరితే మీకు ఖచ్చితంగా నీట్ సీట్ వచ్చింది, మీరు ఖచ్చితంగా నీట్లో క్వాలిఫై అవుతారు, గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది అని చెప్పే విధంగా ఆ విధంగా చెప్తున్నారు. కానీ మరేమో మేము అడుగుతున్నాం, విద్యార్థుల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన ఏఎస్ఐకు మేము అడుగుతున్నాం, శ్రీలీల కానీ అల్లు అర్జున్ కానీ వీళ్ళల్లో ఎవరైనా సరే శ్రీ చైతన్య కళాశాలలో చదివారా? ఎక్కడ చదివారు? మీరు చదివిన కళాశాలలు వేరేమో వేరే, అవన్నీ కూడా ఈమెమో శ్రీ చైతన్య అయితే ఖచ్చితంగా 100-200% శ్రీ చైతన్య చదవలేదు. బట్ నేను శ్రీ చైతన్య అమెరికాలోనే కదా, ఆమె మొత్తం మన కంట్రీ కాదు, ఆమె ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంతా కూడా బయట. అండ్ దెన్ ఆమె వచ్చేసి వన్ సైడ్ వచ్చేసరికి ఆమె కూడా ఎంబీబీఎస్ చదువుతుంది కాబట్టి సైన్స్ ఫీల్డ్లో ఉంది కాబట్టి ఆమె కూడా కొంచెం ఇమేజ్ ఉంది కాబట్టి ఆ పద్ధతిలో ఆమె తీసుకొచ్చి పబ్లిక్లో స్టూడెంట్స్ అంతా కూడా ఎక్కువగా ఆకర్షణీయతయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పబ్లిక్లో ఒక ఫేస్ వాల్యూ ఉన్నటువంటి ఏ పర్సన్ అయినా సరే ఏం చెప్పినా సరే అది నిజం చెప్పినా
దానికన్నా కూడా అబద్ధాలు చెప్తే ఫేస్ వాల్యూ పర్సన్స్ ఎవరైనా నమ్ముతారు. అట్లనే ఇప్పుడు జరుగుతుంది. ఒక అంబాసిడర్ గా ఉండి తప్పులు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, ఆ తప్పులు నిజమైన నమ్మే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని అల్లు అర్జున్, శ్రీలీలని ఇలాంటి వాళ్ళని ముందు పెట్టుకొని లక్షల రూపాయలు, కొన్ని కోట్లు, లక్షల్లో జరిగేటవన్నీ కోట్ల రూపాయల టర్న్ ఓవర్గా మార్చుకుంటున్నారు. వాళ్ళకి కొన్ని కోట్లు వస్తే వీళ్ళకి 1 కోటి రూపాయలు ఇస్తే ఆడికి అయిపోతుంది అడ్వర్టైజ్మెంట్. వీళ్ళు నమ్మి 1 కోటి ఖర్చు పెడితే 10 కోట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే అలాంటి వ్యాపారంతో వీళ్ళు నమ్ముతున్నారు. కానీ మేము కూడా వీళ్ళని, శ్రీలీలని, అల్లు అర్జున్ మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళని నమ్మి మీ జోబులు నింపుకోవడానికి మీ ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీలాగా మీరు ఏ విధంగా అయితే ఈరోజు శ్రీలీల ఉంది, ఎంబీబీఎస్ చదువుతుంది, తాను ఏ విధంగా అయితే చదువుతుందో అలానే ప్రతి ఒక్క పిల్లవాడు కూడా శ్రీ చైతన్య కళాశాలలో చదివిన వారికి అందరికి కూడా మంచిగా మీలాగా ఎంబీబీఎస్ చదవాలంటే వాళ్ళకి సీట్ రావాలి. సరే, ఇప్పుడు జాయిన్ చేయడం ఇవన్నీ పక్కన పెట్టండి, అడ్మిట్ అవ్వడం ఇవన్నీ పక్కన పెట్టండి. జాయిన్ అయిన తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి? వన్స్ ఆ కాలేజీలోకి మనం అడ్మిషన్ తీసుకొని కొంత మొత్తంలో ఫీజు కట్టిన తర్వాత పిల్లవాడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ, పిల్లవాడి ద్వారా తల్లిదండ్రులు ఎదుర్కొనే ఇబ్బందులు కానీ, అసలు మేనేజ్మెంట్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? ఫస్ట్ వచ్చేసరికి అడ్మిషన్ తీసుకోవడం ఈ విషయం మనం ఇంత మటుకు వెలుగులోకి తీసుకురాలేదు కదా, గతంలో చెప్పుకొచ్చారా మీరు? కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదవండి అని చెప్పి మేము కూడా గవర్నమెంట్ టీచర్స్తో కావచ్చు, మాకు కూడా గవర్నమెంట్ టీచర్స్ యూనియన్ ఉంది, ఆ సార్ వాళ్ళతో కూడా తరచుగా మేము వెళ్ళేవాళ్ళం, చెప్పేవాళ్ళం. కార్పొరేట్ విద్యా సంస్థల్లో వద్దు, ఉచిత విద్యకు మనం కూడా మన పేరెంట్స్ పైన కూడా ఇబ్బంది బడ్డన పడకుండా అందరూ కూడా చదువుకోవడానికి ప్రభుత్వాలు కూడా అవకాశం కల్పిస్తున్నాయి, ఎంతో కొంత కల్పిస్తున్నాయి, అంత కాకపోయినా. కాబట్టి అక్కడ ఆ వైపుగా వెళ్దామని చెప్పిన పరిస్థితి ఉంది. అసలు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటంటే, ప్రైవేట్ చైనా ఫస్ట్ అడ్మిషన్ల కోసం ఇంటింటికి తిరుగుతారు. ఇంటింటికి అక్కడ ఉన్నటువంటి ఇంకా దారుణం ఏమంటే, అందులో ఉన్న స్టాఫ్కి టార్గెట్ ఇస్తారు. నువ్వు 10 అడ్మిషన్లు కంపల్సరీగా చేస్తేనే నీకు జాబ్ కంటిన్యూషన్ ఇస్తాం, లేకపోతే సమ్ శాలరీస్ ఇస్తామని చెప్తారు. ఇంకా ఏంటంటే, ఒక అడ్మిషన్ చేస్తే 2000, 5000 ఆ స్టాఫ్కి కూడా ఇస్తారు. కాబట్టి వాళ్ళు హౌస్ క్యాంపింగ్ చేస్తారు, అలానే ఇలాంటి యాడ్లు ఇస్తారు. ఇలాంటివన్నీ చేసిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. స్టూడెంట్ జాయిన్ అయ్యేంత వరకు వాళ్ళు మనకు బెండ్ అయి ఉంటారు, స్టూడెంట్కి, పేరెంట్కి. వన్స్ జాయిన్ అయిన తర్వాత ఫీ స్ట్రక్చర్ అంటారా, ఎక్కడ కూడా ఫీ రెగ్యులేషన్ కమిటీ ఇచ్చినటువంటి మెన్షన్ చేసినటువంటి ఫీజులు ఎక్కడ కూడా ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో ఏ కాలేజ్, ఏ స్కూల్ అంటే కూడా ఎక్కడ కూడా ఫాలో అవ్వదు. వాళ్ళకి ఇష్టం, వాళ్ళు ఏదైతే చెప్తారో అదే ఫీజు, అదే చట్టం వాళ్ళ చేతిలోనే ఉన్నట్టుగా వాళ్ళు రాసుకునేదే వాళ్ళ ఫీజు. వాళ్ళు ఎంత కట్టమని అంత కట్టాల్సిందే. అండ్ దెన్ తర్వాత లోపల ఫుడ్ బాగుందా, బాగోలేదా, రూమ్స్ బాగున్నాయా, బాగోలేదా, క్లాస్ రూమ్లో బాగుందా, ఏదైనా సరే వాళ్ళ ఒక విద్యార్థి ఏ సమస్య ఎదుర్కొంటున్నా దాన్ని వెళ్ళి మనం చెప్పినా సరే సాల్వ్ చేసే పరిస్థితి కనిపించదు. వాళ్ళ జైల్లో అన్నా సరే కనీసం ఈరోజు ఈ మెనూ ఉంటుంది, ఈ మెనూ ప్రకారం ఈ టైంకి బెల్ కొడితే స్టూడెంట్స్ అందరూ లైక్ జైల్లో ఉన్నటువంటి ఖైదీలంతా ప్లేట్, గ్లాస్ తీసుకుని వెళ్ళి లైన్లో నిలుచుకుంటే ఫుడ్ పెడతారు. అక్కడైనా అడగచ్చు, బాగు పెడతారు, ఒకవేళ బాగలేకపోతే. ఇక్కడైతే మాత్రం ఏంటి, మీరు మమ్మల్ని అడుగుతారా అనే పరిస్థితిలో స్టూడెంట్ని టార్గెట్ చేస్తారు, పర్సనల్గా టార్గెట్ చేస్తారు. ఇలాంటి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. కొంతమంది స్టూడెంట్స్ ఇళ్ళకి వాళ్ళ పేరెంట్స్ చెప్పుకోలేని పరిస్థితి. అంటే కొంతమంది చెప్తే ఏంటి నువ్వు హాస్టల్లో ఉండలేకుండా ఇలాంటి మిస్టేక్స్ ఏమంటే ఇలాగా వేరే కంప్లైంట్స్ చెప్పి తప్పించుకోవడం, ఇంటికి వచ్చేదానికి డే స్కాలర్స్గా ఉండి ఇక్కడ బయట పబ్లిక్లో తిరగడానికి ఎంజాయ్మెంట్స్ అడిక్ట్ అవుతున్నాం అనేది చెప్పి వాళ్ళు అట్లా పేరెంట్స్ చెప్పులు అట్లా లోపల ఫేస్ చేయలేదు. అలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది సంఖ్యలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో బలవన్ మరణాలకు పాల్పడిన సంఖ్య పెరిగిందా, తగ్గిందా? చాలా అంటే పెరుగుతూనే వస్తుంది, అంటే తగ్గే సంఖ్య లేదు, పెరుగుతూనే వస్తుంది. ఇక్కడ తరచుగా విజయవాడలో స్టార్ట్ చేసిన తొలినాళ్ళలో ఎంత ఉండేది ఆ రేషియో, ఇప్పుడు ఎంత ఉంది? నియర్లీ 8% నుంచి కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. 8% నుంచి రేషియో ఇంక్రీజ్ అవుతుంది. అంతెందుకు మన విజయవాడలోనే, అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడైనా వాళ్ళు చదవాలంటే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తారంటే విజయవాడకే వస్తారు. అట్టూరు, అనంతపూర్ నుంచి కడప, కర్నూలు, తిరుపతి మొత్తం బార్డర్ మొత్తం కూడా ఇక్కడికి వస్తారు. ఏంటంటే ఈరోజు అంటే నీట్ చదవాలంటే శ్రీ చైతన్య గోశాల, నారాయణ అంటే ఐఐటి, ఇట్లాంటివి బెయిన్స్, వీటికన్నింటికి కూడా వచ్చేస్తున్నారు. అంటే 3 లక్షల రూపాయలు, ఒక సంవత్సరానికి 3 లక్షలు. ఒక హాస్టల్ స్టూడెంట్ ఖచ్చితంగా అక్కడ ఉండాలంటే 3 లక్షల రూపాయలు. ఈ 3 లక్షలకు నువ్వు ఏం కల్పిస్తున్నావు? మెరుగైన విద్య కల్పిస్తున్నావా, లేకపోతే మంచి ఆహారం పెడుతున్నావా, మంచి బెడ్ ఇస్తున్నావా? అక్కడ ఏమీ లేదు. 3 లక్షలు కట్టాల్సిందే. లోపల ఏముంటా ఏమని తెలీదు. వన్స్ స్టూడెంట్, పేరెంట్ వెళ్ళి హాస్టల్లో వెళ్ళి హాస్టల్ ఎలా ఉందో స్టార్టింగ్ మాత్రమే చూడొచ్చు. ఫస్ట్ రోజు మాత్రం అడ్మిషన్ సెక్షన్ మాత్రమే. వన్స్ క్యాంపస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ రోజు లగేజ్ కూడా పేరెంట్స్ వెళ్ళి తెచ్చుకోవాల్సిందిగా, స్టూడెంట్ ఎత్తుకొని కిందకి రావాలి. ఇంకా లోపల ఎంత జరుగుతుంది ఎవరికి తెలుస్తుంది? ఇలాంటి పరిస్థితులు మిడిల్లో ఎవరిని పోనివ్వరు. స్టూడెంట్ ఒకరే పోవాలి, ఇంకెవరు వెళ్ళకూడదు.
అసలు ఇంకా అవుటర్స్ అంటే కాదు కదా, కనీసం వాళ్ళ మమ్మీ డాడీ అయినా పోవాలి కదా. ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ అంటే వాళ్ళ మమ్మీ వెళ్తారు, లేదంటే వాళ్ళ సిస్టర్ వెళ్తారు, జెంట్స్ అయితే వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్ వెళ్తారు. అసలు ఎవరిని వెళ్ళనివ్వరు. ఇంకెలా లోపల ఏం జరుగుతుంది ఎలా తెలుస్తుంది? అండ్ దెన్ స్టూడెంట్ చెప్పిన పేరెంట్ ఎలా బిలీవ్ అవుతాడు, లోపల ఏం జరుగుతుందో తెలియాలి కదా. ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. అండ్ దెన్ ఫుడ్ రైస్లో కూడా క్వాలిటీ ఆఫ్ రైస్ పెట్టారు. ఇలాంటి సందర్భాలు కూడా ఫుడ్లో క్వాలిటీ ఉండదు, క్వాంటిటీ ఉండదు. ఏదైతే వాళ్ళు పెట్టిన రైట్ అయ్యి తినాల్సిందే, తినని వాళ్ళు క్యాంటీన్స్లో అంటారు. మళ్ళీ క్యాంటీన్స్ ఉంటాయి. ఆ క్యాంటీన్స్లోకి ఏమన్నా నార్మల్ ప్రైస్ ఉండిద్దా, దానికన్నా అబోవ్ స్లాబ్స్ పెట్టుకుని వాళ్ళు రన్ చేస్తారు. ఎక్కడ కూడా నిర్దేశత అనేది ఉండదు. వారు తినాలనుకున్న ఆహారం తినలేదు, చదవాలనుకున్న చదువు. ఫైనల్గా ఏం చెప్తారు సాయి? సో ఇలాంటివి అన్నిట్లో కూడా పేరెంట్స్ కూడా దే ఆర్ రోమింగ్ అండ్ బిజీ లైఫ్. సో ఏఐఎస్ఎఫ్ తరఫున మేము ఎప్పుడు కూడా విద్యార్థుల యొక్క సమస్యలపైన వారికి మెరుగైన విద్య సదుపాయాలు, అదేవిధంగా చదువైన పూర్తి చేసుకున్న తర్వాత కూడా వారికి ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా అట్లా ప్రభుత్వాన్ని, అదేవిధంగా విద్యార్థి యొక్క హక్కుల్ని హరిస్తున్నటువంటి ప్రభుత్వాలపైన కూడా మేము ఎప్పుడు తరచుగా ఫైట్ చేసి ఉంటాం. ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే అలా. సో మా దగ్గరకు వచ్చేసరికి ఇప్పటికే చాలా వరకు విజయవాడలో ఎలాంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎక్కడ ఏ స్టూడెంట్కి ఏ సమస్య వచ్చినా ఇన్స్టాగ్రామ్లో కూడా మేము తరచుగా మెసేజ్ పెట్టినా కూడా మేము వెళ్ళిపోతున్నాం. యాక్టివ్గానే తరచుగా ఆ యాక్టివేషన్ కూడా ఎందుకు, మాకు ఫాలోవర్స్ ఉన్నారంటే ఆ ఫాలోవర్స్ని ఈ మధ్య చూస్తుంటే అందరూ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. ఆ ఫాలోవర్స్ మేమేం కొనుక్కోలే. ఎందుకంటే నియర్లీ ఇప్పుడు 3,800 4,000 రీచ్ అయ్యారు. అంటే నా పర్సనల్ అకౌంట్ అంత రీచ్ అయ్యారు. అండ్ దెన్ ఏఐఎస్ఎఫ్ విజయవాడ అకౌంట్ కూడా నియర్లీ 3,800 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ దెన్ వీళ్ళందరూ ఎవరు? శ్రీ చైతన్య, నారాయణ, భవిష్య, రవీంద్ర భారతి ఇలాంటి స్టూడెంట్సే. ఎందుకంటే వాళ్ళ మెసేజ్ వాళ్ళు ఇంతమంది ఫాలో అవుతున్నారంటే ఎందుకు ఫాలో అవుతున్నారంటే వాళ్ళ మెసేజ్ పెట్టిన వెంటనే మేము వెళ్తున్నాం. సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ అంటే కంపల్సరీగా మేము వెళ్తున్నాం. సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ అండ్ దెన్ స్టేట్ ప్రెసిడెంటా, స్టేట్ వైస్ ప్రెసిడెంటా, నేషనల్ కౌన్సిల్ మెంబరా, ఈస్ నాట్ ఏ క్యాడర్, నథింగ్ అవసరం లేదు. ఏఐఎస్ఎఫ్, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏఐఎస్ఎఫ్. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఈస్ ఫైటింగ్ ఫర్ ద స్టూడెంట్స్, ఈస్ స్టాండ్ విత్ ద స్టూడెంట్స్ ఆల్వేస్, నాట్ విత్ ద కార్పొరేట్ సెక్టర్. వీఆర్ ఫర్ ద స్టూడెంట్స్. ఏఐఎస్ఎఫ్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్. కాబట్టి అలా మెసేజ్ పెట్టిన వెంటనే మేము చూస్తున్నాం. తరచుగా వాష్రూమ్స్ వాళ్ళేదైనా వెళ్తున్నాం, అండ్ దెన్ అక్కడ ఏదైనా ఫీజు కట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారన్నా వెళ్తాం. హాల్ టికెట్లు ఇవ్వకపోయినా వెళ్తున్నాం, హాలిడేస్ ఇవ్వకపోయినా వెళ్తున్నాం. తరచుగా అయితే కార్పొరేట్ విద్యా సంస్థలో టైమింగ్స్ అయితే అస్సలు ఉండదు. మార్నింగ్ 8కి వెళ్తే నైట్ 8-9కి రావాల్సిందే. అలాంటి సిచ్యువేషన్స్లో అండ్ దెన్ పబ్లిక్ హాలిడేస్లో హాలిడేస్ ఇవ్వరు. మేము వెళ్ళి వాళ్ళు గేట్లు వేసి జైల్లో ఖైదీలను పెట్టింటారు. గేట్లు వేసి ఆ లాకులు పగలగొట్టి మేము మేనేజ్మెంట్స్ మేము కొట్టుకొని వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని రంపించి మా పైన కేసులు. ఈరోజు కూడా కేసుకు కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చాం. ఎట్లా నేను కాలేజీకి పోయి తక్కువైనా కూడా కోర్టుకి అయితే కంపల్సరీ ఈ రోజు నిన్న మొన్న వరుసగా పోతున్నాం. అండ్ దెన్ మళ్ళీ రేపు కూడా ఉంది. ఇలాంటి ఇప్పుడు విద్యార్థుల యొక్క సమస్యల పైన ఫైట్ చేస్తూ కేసులు పెడుతున్నాం. అంటే ఏబీవీపీ యాక్టివిటీ ఎలా ఉంది అంటే ఇక్కడ మా సహచార విద్యార్థి సంఘం అయితే కానే కాదు. మాకు సహచార విద్యార్థి సంఘాలంటే ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏదైతే లెఫ్ట్ ఓరియంటేషన్ ఆ ఐడియాలజీగా ఫాలో అవుతుంది అయ్యే మా సహచార విద్యార్థి సంఘాలు. మా సేమ్ వింగ్ అంటే విద్యార్థి విభాగాలన్నీ కూడా సేమ్ వింగ్ కాదండి. ఎందుకంటే ఎస్ఎఫ్ఐ అంటే ఏఐఎస్ఎఫ్ అంటే పీడిఎస్ ఇలాంటివి ఓకే, దే ఆర్ ద లెఫ్ట్ ఐడియాలజీస్, దే ఆర్ ద ఫైటింగ్ ఫర్ ద ఈక్వాలిటీ, దే ఆర్ ద స్టాండ్ విత్ ద స్టూడెంట్స్. అక్కడ వాళ్ళు విద్యార్థి సంఘం అయిండొచ్చు. ఏబీవీపీ అనేది ఒక హిందూ ధర్మశాస్త్రం ఫాలో అవుతుంది. ఆ హిందూ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మీరే చూస్తున్నారు యాక్టివిటీ ఎట్లా ఉందంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు, పిల్లలు చెప్తారు. మీరు చెప్పచ్చు, మేము చెప్పొచ్చు. అంటే వాళ్ళ యాక్టివిటీ అంటే ఇక్కడ ఎట్లుందంటే వాళ్ళ ఐడియాలజీ ఏ విధంగా ఫాలో అవుతుందంటే చెప్పగలుగుతాం. వాళ్ళ యాక్టివిటీ ఎట్లుందంటే మీరే పబ్లిక్ లో చూస్తున్నారు. మీరు ఒక పర్సన్ గా మీరు ఒక ఇంటర్వ్యూగా నన్ను అడుగుతున్నారు. మీరు తరచుగా ఉండేవారైతే వాళ్ళనే కన్సల్ట్ అవుతారు కదా. ఈ మధ్య తగ్గినట్టుంది వాళ్ళ ఫైటింగ్. ఈ మధ్యనే ఎప్పుడు తగ్గే ఉంది కదా. ఎక్కడ ఏ స్టూడెంట్కి ఏ క్యాంపస్కి వెళ్ళినా కూడా వాళ్ళకి చెప్పాం, వాళ్ళు మేనేజ్మెంట్స్ తో మాట్లాడుతున్నా వస్తూనే వెళ్ళిపోతారు. కానీ మాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు. మాకు రండి అన్న, మీ చాలా మంది విద్యార్థి సంఘాలు మేము టచ్ అవుతున్నాం, కమ్యూనికేట్ అవుతున్నాం, వాళ్ళు ఎవరు కూడా మాకు కమ్యూనికేట్ అవ్వట్లేదు. మీరు రండి అన్న అని చెప్పే సిచ్యువేషన్స్ కూడా చాలా సార్లు మాకు వచ్చాయి. అలా ఉంటుంది. కానీ ఏబీవీపీకి మీకు పొంతన లేదంటారు అస్సలు. ఇక్కడే కాదు నాకు అంటే ఇది వ్యక్తిగతంగా కాదు, ఆర్గనైజేషన్ ఒక ఎక్కడ కూడా ఏఐఎస్ఎఫ్ కావచ్చు, లెఫ్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఎక్కడ కూడా ఓన్ ఐడియాలజీ అండ్ దెన్ ఓన్ డెసిషన్స్ మేము ఇంప్లిమెంటేషన్ చేయము, అవి ఫాలో అవ్వం. సో ఒక డిస్కషన్ అనేది మా యొక్క ఫారం లో డిస్కషన్ చేసినాక ఒక స్టాండ్ తీసుకున్నాక వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అలా ఉండేది. అండ్ దెన్ వాళ్ళు ఏబీవీపీ అనేది ఒక హిందూ ఐడియాలజీ, ఏఐఎస్ఎఫ్ ఇస్ ఫైటింగ్ ఫర్ ద ఈక్వాలిటీ మా యొక్క నామ్స్ లో ఉండింది. నో క్యాస్ట్ నో రిలీజన్. మేము ఎక్కడ కూడా మా క్యాస్ట్ అనేది ఎక్కడ చెప్పాం. ఈవెన్ దో నేను అరెస్ట్ అయినా కూడా నా క్యాస్ట్ అనేది పోలీస్ స్టేషన్ అడిగినా చెప్పాను. వీఆర్ ఫైటింగ్ ఫర్ ద ఈక్వాలిటీ, వీ వోంట్ మెన్షన్ ఇట్ దెన్ చెప్తాం. అలానే కానీ అక్కడ ఒక రిలీజన్ మ్యాండేటరీ కాదు, అది రాయరా? మేము అట్లా ఏం చెప్పాం, అసలు మెన్షన్ చేయించాం. అక్కడ కూడా ఫైట్ చేసింది. ఇక్కడే గవర్నర్పేట పిఎస్ లో నేను సీఏ గారు కొట్టాడిన రోజు కూడా ఉన్నాయి. మేము చెప్పామని చెప్పినాం. మేము ఒక సమాజం
సమ స్థాపన కోసం పనిచేస్తున్న వాళ్ళం, కులం మతం లేను, మనమందరం కూడా మానవులు అని చెప్పి మనమందరం కూడా విద్యార్థులం, కళాశాలలో పాఠశాలలో ఒక 4 గోడల మధ్య ఇప్పటికి కూడా అది మెన్షన్ అవ్వలేదా? ఇప్పుడు కూడా మెన్షన్ చేయాలి. మరి అది మెన్షన్ చేయకుండా ఎఫ్ఐఆర్ అవ్వదు కదా? ఎఫ్ఐఆర్ అవ్వ కదంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో డీటెయిల్స్. మరి ఇప్పుడు ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్, ఇప్పుడు డిపార్ట్మెంట్ నార్మల్ ఒక ఎమ్మెల్యే ఎంపీకి పక్కనే గన్మ్యాన్స్ వీళ్ళందరూ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఉంటారు. కానీ మాకేమంటే మా ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో ఉండి వాళ్ళు ట్రాప్ చేసుకుంటూ అబ్జర్వేషన్స్ పెట్టుకుంటూ మా యొక్క ప్రొఫైల్స్ని, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ కూడా తరచుగా వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకుంటూ వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. దాన్ని బేస్ చేసుకుని పోతుంది. ఇంకా దరిద్రం ఏమంటే ఒక ఎఫ్బి అకౌంట్ని దాన్ని కూడా అంత ఇంటర్నల్గా మానిటరింగ్ అంత ఇంటర్నల్గా వెళ్ళి మొత్తం సెట్టింగ్స్ అంతా కూడా చెక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఢిల్లీ నుంచి అంత ఇన్వెస్టిగేషన్ చేశారు లోపల. మీరంత తీవ్రవాదులే అండి మీరు? అంటే అదే కదా మేము అంటుంది. అంటే నిజాలని నిప్పుగా మాట్లాడే వాళ్ళం. తరచుగా విద్యార్థుల సమస్యలు వచ్చంటే పోతున్నాం. ప్రభుత్వాలు ఏమన్నా విద్యార్థులకు అన్యాయం చేస్తున్నా వాళ్ళ యొక్క తీసుకొచ్చేటువంటి పాలసీస్లో, ఎడ్యుకేషన్ పాలసీస్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ యొక్క ఐడియాలజీని, మనోధర్మశాస్త్రాన్ని, ఈరోజు హిందూ ధర్మశాస్త్రాన్ని విద్యార్థులపైన మోపడానికి ఈరోజు పాఠ్య పుస్తకాల్లో తరచుగా ముద్రించి చిన్నపిల్లలు చిన్న వయసు నుంచే వాళ్ళ మెదడులోకి నింపడానికి ప్రయత్నం చేస్తుంది. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఒక హిందూ ధర్మశాస్త్రం, ఈరోజు సమాజంలో అనేక కులాలు, అనేక మతాల వాళ్ళు ఉన్నారు. మనం అందరం గౌరవించాలి. మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. మనం అందరం మానవులం, మేము అందరినీ గౌరవిస్తాం. మనం అందరం కూడా స్నేహభావంగా మెలగాలని చెప్పి సమాజంలో చెప్తాం. సరే, నెక్స్ట్ మనం ఎప్పుడు వెళ్దాం, ఏ కాలేజీకి వెళ్దాం, ఎలా విజిట్ చేద్దాం, అసలు అక్కడ కనీసం ఉండాల్సిన నామ్స్ ఎలా ఉన్నాయి, అసలు వీళ్ళు విరుద్ధంగా ఎలా రన్ చేస్తున్నారు, మీకు ర్యాండమ్గా మనం ఏమన్నా 4-5 చిట్టీలు వేసి తీసుకెళ్దామా, ఎలా ప్లాన్ చేద్దాం? మీకు ఎట్లయినా చెప్పండి. మీకు చీటీలైనా ఓకే, లేకపోతే ఒకసారి పర్టికులర్ ఒక నేమ్ చెప్పమన్నా చెప్పండి. ఏదైనా సరే ఏఎస్ఎఫ్ అనేది ఓపెన్ ఫర్ ఆల్. అది ఏ మేనేజ్మెంట్ కానీ ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసినట్టు ఏ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేసుకున్నా సరే వాళ్ళు కూడా చెప్తారు. నేను ఒక 10 చిట్టీలు రాస్తాను, ఓకే, ఏది వస్తే అక్కడికి వెళ్దాం. ఏదైనా ఓకే, ఓకేనా? ఏదైనా సమస్యాత్మకంగా ఉన్న క్యాంపస్ లో రాస్తా. రెడీయా? ఓకే, రెడీ. అండ్ దెన్ ఇంకొకటి కూడా మెయిన్ థింగ్, ఫిడ్జీ అనే క్యాంపస్ కూడా, ఫిడ్జీలో కూడా ఏముందంటే చాలా మంది విద్యార్థులు, అదొక కంపెనీ, అది కూడా వాళ్ళు తరచుగా లక్షల రూపాయలు, 1 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వాళ్ళు కూడా స్కీములుగా పెట్టుకున్నారు. మొన్న అది క్లోజ్ అయింది. ఇప్పుడు వేరే వివిధ కళాశాలలో జాయిన్ అయినారు. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మళ్ళీ బయటకు వెళ్ళి ఒక క్యాంపస్ పెట్టాడు. ఆ క్యాంపస్ పెట్టిన సందర్భంలో ఇప్పుడు ఏముంది, ఇక్కడ మోసపోయినారు, ఆల్రెడీ విద్యార్థులు మోసపోయినారు, వాళ్ళ తల్లిదండ్రులు మోసపోయినారు. మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లి వేరే దగ్గర పెట్టి నువ్వు క్యాంపస్ రన్ చేస్తున్నావు. ఆ క్యాంపస్ ఏమైనా లీగల్ గా నడుస్తుందా? ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదు, పేరు లేదు. పేరెంట్స్ అడిగితే మాకేం తెలుసు సార్ అవన్నీ ఇట్లా ఉంటాయి. నేమ్ వచ్చేసి గోల్డెన్ ఐ. ఆల్రెడీ ఫిడ్జీలో 2 ఐల్లో ఒక ఐ గుడ్డుపోయింది. ఇప్పుడు ఇంకొకటి ఐ గోల్డెన్ ఐ అంట. అంటే ఎట్లా ఏందో ఏమో తెలియట్లేదు. ఒక ఐతో ఇంతమంది విద్యార్థులకి మళ్ళీ మోసం చేద్దాం చూస్తున్నారు. కాబట్టి దానిపైన కూడా మేము పెడుతున్నాము. ఎందుకంటే 1 లక్ష రూపాయల నుంచి 7 లక్షల రూపాయలు వాళ్ళకి వెనక్కి రావాల్సి ఉన్నాయి. దాన్ని రీఫండ్ చేయించడానికి ఏఎస్ఎఫ్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. ఫీల్డ్ వర్క్ మొత్తం రిపోర్ట్, బిల్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నాము. అన్ని కూడా రిసీవ్ చేసుకుంటున్నాం. కాబట్టి రేపటి రోజునే అదే క్యాంపస్లోనే ఒక 200 మంది విద్యార్థులు కూడా అక్కడ ఉన్నారు. సో మీకు అందరూ కూడా కళ్ళు తెరుచుకోండి అమ్మా. ఇప్పుడే ఆల్రెడీ ఫిడ్జీలో మోసపోయారు స్టూడెంట్స్, యూఆర్ ఆల్రెడీ అక్కడ బ్లేమ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడైనా మేల్కోండి. ఇది రిజిస్ట్రేషన్ కాలేదు, లీగల్ క్యాంపస్ కాదు. కాబట్టి ఇప్పుడైనా మేల్కొని అని చెప్పి వాళ్ళు మేల్కొల్పడానికి, అదేవిధంగా పిల్లల్ని మేల్కొల్పుతాం. అదేవిధంగా ఆ కళాశాల యొక్క మేనేజ్మెంట్ ఏదైతే గోల్డెన్ ఐ అని పేరు పెట్టుకున్నాడో, ఈ ఒక ఐ ఆల్రెడీ పోగొట్టారు, ఇంకొక ఐతో వీళ్ళందరినీ మళ్ళీ వీళ్ళ జీవితాలు నాశనం చేయకండి అని చెప్పి ఆర్ఐఓ గారి దగ్గర నుంచి ఆ క్యాంపస్ సీజ్ చేయించడానికి, వాళ్ళందరూ పిల్లల్ని కూడా ఇబ్బంది పడకుండా ఏదైనా మంచి కాలేజెస్కి వాళ్ళ యొక్క ఓన్గా ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా, లేకపోతే గవర్నమెంట్ ఏదైనా టేకప్ చేసి ఒక కాలేజ్ నేమ్ రెడీ చేసే విధంగా చేయడానికి జరుగుతుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే ఇప్పుడు మీరు అడిగారు ఇందాక ఏబీవీపీ, బీజేపీ అనేసి. ఫిడ్జీ అనే మాట నేను తీసుకురాలా. ఇప్పుడు ఏబీవీపీ అంటే ఎవరిది? ఆల్మోస్ట్ ఏ పార్టీ? బీజేపీ అనుబంధ సంఘము. బీజేపీ ఏం చెప్తే అదే చేస్తుంది. ఇన్ కేసు వీళ్ళు ఏదైనా రైట్స్ చేసినా వాళ్ళు డిస్కస్ చేయాలి. ఆ పార్టీ ఏ స్టాండ్ చెప్తే అది స్టాండ్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఫిడ్జీ కాలేజీలో ఉన్నటువంటి డైరెక్టర్స్ వీళ్ళంతా, సీఈఓ ఎవరు వాళ్ళంతా బీజేపీ రిలేటెడ్ పర్సన్స్ దే ఆర్. అండ్ దెన్ ఎప్పుడు అది ఫామ్ అయింది? 2012లో ఈ ఫిడ్జీ అనేది స్టార్ట్ అయింది. త్రూ అవుట్ ద నార్త్ లో స్టార్ట్ అయింది, మొత్తం త్రూ అవుట్ ద ఇండియా ఉంది. 2012 నుంచి ఏ గవర్నమెంట్ ఫామ్ లో ఉంది? బీజేపీ ఫామ్ అయింది. అక్కడ 2012 తర్వాత 2014లో త్రూ అవుట్ ద ఇండియా పబ్లిష్ అయింది. అంటే వీళ్ళు ఒక ఫ్రాంచైజీ స్టార్ట్ అయినాయి. సో అప్పటి నుంచి మళ్ళీ ఒకసారి వీళ్ళదైన ఐటీ రైట్స్ దాడి చేశారు ఫిడ్జీ పైన. ఎందుకంటే వీళ్ళకి ఎలక్షన్ ఫండ్ లేదంటే దాడి చేశారు. అంటే ఈ గవర్నమెంట్, ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ దాడి చేస్తుంది? ఐటీ రైట్స్ ఇవన్నీ ఎక్కడ చేస్తుంది? ఎక్కడైతే వాళ్ళకి వంగనప్పుడే వంగించుకుంటది. అది ఎలా చేస్తుంది? ఇట్లాంటి ఈడీలు, ఐటీ రైట్స్ ఇట్లా చేస్తుంది. అప్పుడు రైట్ చేసింది, వదిలిపెట్టింది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందించారు, మళ్ళీ నార్మల్గా నడుస్తుంది.
అండ్ దెన్ ఆ గవర్నమెంట్కి ఫేవర్గానే ఆ గవర్నమెంట్ అనుసంధానంలో ఏ రాజకీయ నాయకుడికి ఎవరికి కూడా సంబంధం లేకుండా ఎక్కడ కూడా ఏ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ అవ్వట్లేదు. మంత్రి నారాయణ ఏం చేస్తున్నాడు మరి? ఎన్ని ఫేక్ ర్యాంకులు వాళ్ళు అడ్వైజ్ చేస్తున్నారు వాళ్ళ కళాశాలలో. నారాయణ గారే కదా ఇక్కడ మంత్రివర్గంలో ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రిగా ఉన్నటువంటి నారాయణ కళాశాలలు ఇన్ని కళాశాలలు ఆయన పేరుతో నడుస్తున్నాయి. పేరుతోనే కదా, ఆయనవే కదా అవి. మరి అన్ని నడుస్తున్నాయి. ఏం చేస్తున్నాడు నారాయణ గారు? ఈ మధ్యనే ఫేక్ ర్యాంకులు మీరు పబ్లిష్ చేశారని చూపించాం కదా, అంతగా అడిగాం కదా. మరి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశాడు ఆయన? ఏం చర్యలు లేదు. అంటే ఇవన్నీ కూడా ఒక పక్క విద్యారంగంలో వ్యాపారంగా మార్చుకుంటూ, ఇక్కడ వనరులుగా మార్చుకుంటూ, ఇక్కడ కోట్ల రూపాయలు దండుకుంటూ, అక్కడ ఎలక్షన్ వచ్చే సందర్భానికి అక్కడ ప్రచారానికి ప్రతి ఓటుకి 5,000 10,000 ఇచ్చుకుంటూ ఓట్లు పొందుకోవడానికి కోసం ఒకటి. తర్వాత మళ్ళీ ఎలక్షన్లో ఒకవేళ ఓడిపోయినారు అనుకోండి, అక్కడ పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం ఎక్కడ దోచుకుంటారో మళ్ళీ ఇలాంటి విద్యా నుంచి వీళ్ళ దగ్గర నుంచే మోచుకుంటారు. ఈ వ్యాపారం అంతా ఎవరు? ఈ కళాశాల చదివేదంటే ఎవరు? బిలో పావర్టీ లైన్ ఉంటే పిల్లలు. ఇక్కడ ఈ ఫీజు ఏమన్నా ఉందంటే అది ఒక స్ట్రక్చర్ లేదు. ఇంత డబ్బు ఏం చేస్తున్నారు? ఇంత డబ్బు సంపాదించి ఇంత డబ్బు ఏం చేస్తున్నారు అన్నారు కదా శ్రీ చైతన్య. మీరు ఆలోచిస్తూ ఉంటారు నైట్ పూట పడుకునేటప్పుడు, ఇంత డబ్బు ఇలా అంతా ఏం చేస్తున్నారు అంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు, కాదనడం లేదు. ఎంప్లాయ్మెంట్ అనేది అంత సింపుల్ గా చెప్తారండి మీరు. ఎంప్లాయ్మెంట్ అంటే మీరు 10,000 12,000 ఇచ్చే ఒక జేఎల్కి ఒక ఫ్యాకల్టీ 20-30,000 ఇచ్చే శాలరీ ఒక శాలరీ అయినా దే ఆర్ ద ఎంప్లాయీస్, దే ఆర్ గోయింగ్ టు ట్రీట్ యాస్ ఎంప్లాయీస్. ఏంటి అది అసలు? అంత తక్కువ ఇన్ని లక్షల రూపాయల కోట్లు దోచుకున్నారు. 8 నుంచి 8 వరకు టైమింగ్స్, ఇన్ని 10 అవర్స్, దాదాపు 10 గంటలు నువ్వు వర్కింగ్ అవర్స్ ఉంటే అతనికి 10 అవర్స్ వర్కింగ్ అవర్స్ లో ఒక కాలేజ్లో అతనికి ఇచ్చే 12,000 15,000 ఒక జేఎల్కి ఇస్తారా? లేకపోతే ఒక అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి ఇస్తారా? అండ్ దెన్ ఇంకా ఇలాగా తరచుగా చూసుకుంటూ పోతే అవన్నీ ఎట్లయితుంది? అండ్ దెన్ వాళ్ళు వచ్చే దాంట్లో అట్లా వేస్తున్నారు. మన ఇంటి దగ్గర ఒక జంతువుల్ని పంచుకుంటున్నాం, వాటికి ఏ విధంగా అయితే కొంచెం వేస్తే అవి మన పైన అది దాన్ని హ్యూమనిటీ చూపిస్తూ మనల్ని ఫాలో అవుతుంటుందో, మనం వచ్చినప్పుడల్లా మన పైన ఎవరైనా అటాక్ చేసినప్పుడు కానీ మనం వచ్చాం కానీ మన దగ్గరికి వచ్చి ప్రేమ చూపిస్తుంది. అలా విధంగానే వీళ్ళు కూడా కొంతవరకే అంత దోచుకుంటూ 7 కొండలు దోచుకుంటూ 7 కొండల్లో ఒక చెట్లో వచ్చేటువంటి ఒక పండుని వాళ్ళ నోట్లో ఇస్తున్నారు. అటు ఇచ్చి ఇంత దోచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆడ కల్పిస్తున్నారు. వాళ్ళు నిజంగా ఎంప్లాయ్మెంట్ కల్పించే వాళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి నారాయణ గారు ఒక మంత్రి వర్గంలో ఉన్నాడు. ఆయన కావచ్చు, చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, అసలు ఆయన విద్యాశాఖ మంత్రినా? ఆయన ఉన్నాడు అసలు మన రాష్ట్రంలో? ఇంత జరుగుతుంటే స్పందించినటువంటి విద్యాశాఖ ఎందుకు? ఉన్నా ఒకటి ఓడిపోయినా ఒకటి. ఎందుకు ఆయన అసలు? లోకేష్ గారు, నారా లోకేష్ ఎందుకు అసలు? అతను అనుసంధానం విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తారు. ఇట్లాంటివి విప్లవాత్మకమైనటువంటి మార్పులు అంటే ఎక్కడ కూడా విప్లవం లేనటువంటివి, ఎక్కడ కూడా ఎవరికి ఉపయోగపడినటువంటివి, వాళ్ళకు మాత్రమే వాళ్ళ జోబులు నింపుకోవడానికి మాత్రం ఉన్నటువంటివి మార్పులు.